నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఈ మధ్య కాలంలో చాలా మందికి అంటే వయసుతో తేడా లేకుండానే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అసలు కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది? హార్ట్ అటాక్లు ఎందుకు వస్తుంటాయి? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రగతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? ఓకే. నేను చెప్పింది విన్నారు కదా! సో, వయసుతో తేడా లేకుండానే చాలా మందికి హార్ట్ అటాక్‌లు, కార్డియాక్ అరెస్ట్‌లు వస్తున్నాయంటారు. ఎందుకంటారు? లైఫ్ స్టైల్ మోస్ట్ హ్మ్. ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. మన ఫోర్ ఫాదర్స్ అంతా అంటే కష్టజీవులు కదా! సో, వాళ్ళు కష్టం పడ్డంతానే ఎర్న్ చేసేవాళ్ళు. సో, అకార్డింగ్‌లీ లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండేది. డైట్ కూడా అడల్ట్రేషన్ లేదు. ఇప్పుడున్నంత కల్తీ అప్పుడు లేదు డైట్‌లో. పొల్యూషన్ తక్కువే. సో, ఓవరాల్‌గా లైఫ్ స్టైల్, డయట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంతా ఎక్కువ ఉండింది ఇంతకుముందు. సో, ఇప్పుడు అట్లా లేదు. మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే డెస్క్ బౌండ్ వర్కర్స్ ఎక్కువ ఐటీ సెక్టర్‌లో ఆర్ ఓవరాల్‌గా కూర్చొని చేసే పని ఎక్కువ అవ్వడం గానీ, బయట పొల్యూషన్ ఎక్కువైంది. పొల్యూషన్ ఎక్కువ అవ్వడం గానీ, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువైంది. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే నేచురల్ ఫుడ్స్ నాట్ ఎనీమోర్. తక్కువ. హ్మ్. ఇంతకుముందంతా ఎవ్రీథింగ్ వాస్ నేచురల్ మనకి. హ్మ్. నేచర్ నుంచి మనకి ఏదైతే వచ్చిందో అదే తీసుకునేవాళ్ళం, కన్జ్యూమ్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్. నీడ్లెస్ టు మెన్షన్ ఎక్సర్సైజ్ లేదు బాడీకి. సో, ఇవన్నీ కాంపౌండ్ అయ్యి ఏజ్‌కి సంబంధం లేకుండా ముందే గుండె జబ్బులొస్తున్నాయి. ఇంతకుముందు గుండె జబ్బు అంటే 60 ఏళ్ళకి పైపడ్డ వాళ్ళకి మాత్రమే వచ్చేది. ఇప్పుడు అట్లా గాదు. ఏ హ్మ్. ఏజ్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఓకే. అయితే జనరల్‌గా హార్ట్ స్ట్రోక్ గురించి తెలుసుకోవడానికి కానివ్వండి, ప్రతి ఒక్కరు ట్రాకర్‌లని, వాచ్‌లని పెట్టుకుంటున్నారు స్మార్ట్ వాచ్‌లని జెప్పి. సో, అవి ఎంతవరకు హార్ట్ బీట్ రేట్‌ని మనకి చూపిస్తుంది? అలాగే హార్ట్ అటాక్‌ని ముందుగా కనిపెట్టి మనకు చెప్తుందంటారా? లేదంటే జస్ట్ అది ఒక ట్రెండ్ కాబట్టి పెట్టుకుంటున్నారంటారా? ఓన్లీ ట్రెండ్ అనే చెప్పను. స్మార్ట్ వాచెస్ ఆహ్, దాంట్లో మల్టిపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రిథమ్ ఇష్యూస్. హార్ట్ రేట్ సడెన్‌గా పెరగడం గానీ, ఇర్రెగ్యులర్ రిథమ్స్ ఉంటాయి కొన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని. సో, రిథమ్ ఇష్యూస్, మేజర్ రిథమ్ ఇష్యూస్ డెఫినెట్‌లీ ఆహ్, తెలుస్తాయి అందులో. హ్మ్. అంటే కాకపోతే జనాలంటే పెట్టుకొని పారనాయిడ్ అయిపోతున్నారు. హార్ట్ రేట్ కొంచెం పెరిగినా గానీ, కొంచెం ఫ్లక్చుయేట్ అయినా గానీ, సో ఏదో జబ్బుంది అని. సో కాకపోతే దాంట్లో ఎగ్జాక్ట్‌గా రిథమ్ ఇఫ్ యూ కెన్ రీడ్ ఆర్ మీకు ఏమన్నా అబ్నార్మల్ అనిపిస్తే డెఫినెట్‌లీ డాక్టర్‌ని చూడాలి ఒకటి. దానివల్ల సో ఎక్కువ టెన్షన్ పడ్డా గూడా హ్మ్. ఎక్కువ హార్ట్ యెస్. బీట్ కూడా యెస్. పెరిగినట్టు అంటే కనిపిస్తుంది. కొంతమంది అదే పెట్టుకొని నిద్రపోతున్నారు గూడా. హ్మ్. హ్మ్. అంటే నిద్రలో హార్ట్ రేట్ వేరియబిలిటీ. సో, దేర్స్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యాస్ హార్ట్ రేట్ వేరియబిలిటీ. సో, ఎంత వేరియేషన్ ఉంది, యాక్టివిటీతో ఎంత హార్ట్ రేట్ జంప్ అవుతుంది. సో, ఈ హ్మ్. హార్ట్ రేట్ ట్రాకింగ్ కంటిన్యూయస్ ఉంటుంది. అండ్ నౌ ఇప్పుడొచ్చే లేటెస్ట్ వాచ్‌తో 80-90% రిథమ్ ఇష్యూస్ అక్యురేట్‌గా తెలుస్తాయి. మేజర్ రిథమ్ ఓకే. ఇష్యూస్ ఉంటే. హ్మ్. అండ్ మీరడిగినట్టు హార్ట్ అటాక్స్ ఐయామ్ నాట్ సర్టెన్. ఎందుకంటే దాంట్లో ఒకటే లీడ్ తెలుస్తుంది. హ్మ్. మనకి నార్మల్‌గా మనం చేసే ఈసీజీలో 12 లీడ్స్ ఉంటాయన్నమాట. 12 స్ట్రిప్స్ 12 రికార్డింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ రికార్డింగ్స్. ఇది మనకి స్మార్ట్ వాచ్ ఒకవేళ అది ఈసీజీ చూపించినా గానీ ఓన్లీ 1 స్ట్రిప్, ఓన్లీ 1 లీడ్ చూపిస్తుంది. సో, హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్ డిటెక్ట్ చేయలేకపోవచ్చు ఆల్వేస్. ఓకే. దానికి ఇంపార్టెన్స్ ఉంది. బట్ లిమిటెడ్ ఇంపార్టెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అథ్లీట్స్ గానీ ఆర్ ఎక్సర్‌సైజ్ కొత్తగా స్టార్ట్ చేసినోళ్ళు, ఎక్సర్‌సైజ్ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవడానికి డెఫినెట్‌లీ ట్రాక్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్స్ ట్రాక్ చేసుకోవచ్చు. కొన్ని స్మార్ట్ వాచెస్ బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ గానీ, కొన్ని ఆక్సిజన్ సాచురేషన్స్ గానీ ఇవన్నీ చూపిస్తా ఉన్నాయి. సో, టు ఎన్ ఎక్స్‌టెంట్ రిలై అవ్వచ్చు. కానీ అవి కంప్లీట్ రీప్లేస్‌మెంట్ అవ్వగూడదు. అంటే దే ఆర్ నాట్ రీప్లేస్‌మెంట్ ఫర్ యువర్ రొటీన్ చెకప్స్. రొటీన్ చెకప్ కానీ, ఒక ఫిజిషియన్‌ని కలవడం గానీ, ఇది రీప్లేస్‌మెంట్ కాదు. దిస్ ఈస్ ఓన్లీ అన్ యాడ్ ఆన్. మనం ఓకే. రొటీన్‌గా చేసుకునే దానికి ఇట్స్ అన్ యాడ్ ఆన్. హ్మ్. డెఫినెట్‌లీ రిథమ్ ఇష్యూస్ వస్తే డిటెక్ట్ చేస్తుంది. ఓకే. బట్ నాట్ 100% సర్టెనిటీ. హ్మ్. స్టిల్ హ్మ్. 80% వరకు. ఓకే. అంటే మనకేదైనా కొంచెం తేడా అనిపించినా కూడా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే యెస్. ఆల్వేస్. సరిపోతుంది. ఆల్వేస్. హ్మ్. అంటే ఇదొకటి చూసి దీంట్లో ఏం లేకపోతే ఏం లేనట్టు కాదు. హ్మ్. హ్మ్. స్టిల్ సిమ్టమ్సే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సిమ్టమ్స్ ఓకే. ఉంటే హార్ట్‌కి సంబంధించిన ఏ సిమ్టమ్స్ ఉన్నా అంటే హ్మ్. పని చేస్తా ఉంటే ఛాతీ నొప్పి గానీ, ఆయాసం గానీ, గుండె దడ గానీ ఇట్లాంటి హార్ట్‌కి సంబంధించిన ఏ సిమ్టమ్ ఉన్నా గానీ హ్మ్. ఫస్ట్ మీ ఫిజిషియన్‌ని కలవండి. దట్స్ ద సేఫెస్ట్. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో పొల్యూషన్ వల్ల అంటే గాలిలో గూడా కొంచెం పొల్యూట్ అవ్వడం వల్ల గూడా ఆ ఎయిర్‌ని మనం పీల్చుకున్నప్పుడు కూడా హార్ట్ అటాక్ వస్తుందంటారా? చాలా మందిలో అయితే ఈ అపోహ అయితుంది. అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఎయిర్‌లో పొల్యూషన్ లేదు. పొల్యూషన్‌లోనే ఎయిర్ ఉంది. అంత పొల్యూటెడ్ ఉంది మన అట్మాస్ఫియర్. ఓకే. అంటే ఓకే. ఇది కూడా హార్ట్ మీద ప్రభావం చూపిస్తుందంటారా? డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. హ్మ్. మనకి ఏక్యూఐ అని ఒక చిన్న ఇండెక్స్ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని. హ్మ్. సో, మనము వరల్డ్ వైడ్ కంట్రీస్‌లో ఇండియా టాప్ ర్యాంకింగ్‌లోనే ఉంది వెన్ ఇట్ హ్మ్. కమ్స్ టు పొల్యూషన్.
ఓకే, బయటికెళ్ళి మనం మార్నింగ్ ఇప్పుడు వింటర్ సీజన్స్ అదే ఫాగ్ అనుకుంటాం, మంచు కురుస్తుంది అనిపిస్తుందా? మంచు కాదు, అది స్మాగ్. అది అది చాలా వరకు మనకి ఎయిర్లో ఈ బిఫోర్ డే కానీ ఆ నైట్ అంతా స్మోక్ అదంతా కలిసి వచ్చేది. అదంతా ఇట్స్ నాట్ హెల్దీ. యా, చెప్పినట్టు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పొల్యూషన్ వల్ల కూడా హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. నాట్ జస్ట్ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ కానీ, సో వేరియస్ రిస్క్ పెరుగుతున్నాయి. ఎందుకంటే పొల్యూషన్ వల్ల దాంట్లో చిన్న మైక్రో పార్టికల్స్ ఉంటాయి. ఓకే, అవి మనకు యూజువల్గా మనం బ్రీత్ చేసే దాంట్లో ఫిల్టర్ అవ్వవు. యూజువల్గా మన రెస్పిరేటరీ ట్రాక్ట్, మన విండ్ పైప్, ఇదంతా సిస్టమ్ అంతా ఈ లార్జ్ మాలిక్యూల్స్ అంటే పెద్ద పార్టికల్స్ని ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది. ఇవి ఎంత మైక్రో పార్టికల్స్ అంటే మన విండ్ పైప్లో నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడ నుంచి బ్లడ్ స్ట్రీమ్లో కలిసి, అండ్ ఆబ్వియస్లీ దిస్ పొల్యూటెంట్స్ అవి ఇన్ఫ్లమేషన్ సెట్టింగ్ చేస్తాయి. బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ బిల్డప్ కానీ, దాంట్లో ఇన్ఫ్లమేషన్ పెంచడం కానీ, ఆక్సిడేషన్ పెంచడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. సో ఒకసారి కొలెస్ట్రాల్ బిల్డప్ అదంతా ఇంక్రీజ్ అవుతుందంటే బ్లడ్ వెజల్ స్టిఫ్నెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి దాంతోపాటు. సో ఆబ్వియస్లీ కార్డియాక్ ఇష్యూస్, నాట్ జస్ట్ కార్డియాక్ ఇష్యూస్, ఓవరాల్గా బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కార్డియాక్ ఇల్నెస్, మేజర్ మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్ ఇష్యూస్ కానీ, ఆర్ గట్ రిలేటెడ్ ఇష్యూస్, లంగ్ ఇష్యూస్, ఊపిరితిత్తుల ఇష్యూస్, ఇవన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్గా. అలాగే డాక్టర్ గారు, చాలా మందికి ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదంటే భయపడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, గుండె దడలాగా వస్తుంది. అయితే దీనికి కారణం నిజంగా స్ట్రెస్సే అంటారా? స్ట్రెస్ వల్ల వస్తుందని అడుగుతున్నారు కదా. సో అదే. స్ట్రెస్ ఆబ్వియస్లీ. ఓకే. ఐ మీన్ టు సే అంటే అదే రీజన్ అంటారా? స్ట్రెస్సే రీజన్ అంటారా స్ట్రెస్ అని? వల్ల నో అట్లా కాదు. అంటే ఐ మీన్ టు సే స్ట్రెస్ వల్ల గుండె దడ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో స్ట్రెస్ ఒక కారణం మాత్రమే. ఓకే. ఇప్పుడు యంగర్ జనరేషన్స్ లో చిన్న పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పాల్పిటేషన్స్ చెప్తున్నారు. దట్ ఈస్ సో సర్ప్రైజింగ్. మనం చిన్నప్పుడు పీస్ఫుల్ గా ఆడుకుంటూనే చదువుకున్నాం కదా, మనకి ఎప్పుడైనా మనం పాల్పిటేషన్స్ కంప్లైంట్ చేసామా? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 12 years 13 years పిల్లలు జస్ట్ టెన్షన్ అవుతుంది, గుండె దడ వస్తుంది అని వస్తున్నారు. పాల్పిటేషన్స్ కి స్ట్రెస్ ఒక కారణం, బట్ స్ట్రెస్ వల్ల మాత్రమే పాల్పిటేషన్స్ రావు. స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఒక హార్మోన్ జనరేట్ అవుతుంది, అడ్రినలిన్ అని. సో దానివల్ల అది మన హార్ట్ రేట్ ని షూటప్ చేస్తుంది. ఓకే, అప్పుడు మనకి పాల్పిటేషన్స్ పర్సీవ్ అవుతాయి. సో పాల్పిటేషన్స్ అంటే ఏంటంటే ఒక అబ్నార్మల్, అంటే యూ విల్ నాట్ లైక్ ఇట్, ఇట్స్ డిస్కంఫర్ట్. ఒక అబ్నార్మల్ గా మనకి మన గుండె దడ మనకే తెలుస్తుంది అనమాట. ఓకే, సో దానికి జస్ట్ స్ట్రెస్ వల్ల కావచ్చు, హార్మోన్స్ వల్ల జస్ట్ హార్ట్ రేట్ పెరగచ్చు, ఆర్ నిజంగా కూడా రిథమ్ ఇష్యూస్ ఉండొచ్చు, అబ్నార్మల్ రిథమ్ ఇష్యూస్ ఉండొచ్చు. అబ్నార్మల్ రిథమ్ ఇష్యూస్ ఉన్నా ఆబ్వియస్లీ ఆ పాల్పిటేషన్స్ వస్తాయి. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ అది ఓన్లీ యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్సా? యాంగ్జైటీ స్ట్రెస్ అయితే ఇట్ ఈస్ ఫిజియలాజికల్, అంటే మన బాడీలో వచ్చే నార్మల్ హార్మోన్స్ వల్ల వచ్చేది. అది మనకి ప్రాణాంతకం కాదు. నాట్ జస్ట్ దాట్, ఈవెన్ ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, సిస్టమిక్ కండిషన్స్, సే ట్యూబర్క్యులోసిస్, లేకపోతే ఫీవర్, అబ్నార్మల్ ఫీవర్, లేకపోతే రక్తం తక్కువ ఉండడం కానీ, థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం కానీ, ఆర్ ఫ్యూ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏమైనా అయి ఉండొచ్చు. అదర్ దెన్ కార్డియాక్ ఇష్యూస్ నేను చెప్తున్నా. హార్ట్ ఇష్యూ కాకుండా వేరే కారణాల వల్ల కూడా గుండె దడ రావచ్చు, పాల్పిటేషన్స్ రావచ్చు. సో బేసిక్గా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఫిజియోలాజికల్లా, అంటే సెకండరీ టు స్ట్రెస్సా, ఆర్ యాక్చువల్లీ ఏమన్నా జబ్బు ఉందా? జబ్బు ఉంటే అది హార్ట్కి సంబంధించిన జబ్బా, లేదా వేరే ఇంకేమైనా సిస్టమిక్ కాజ్, అంటే జనరల్గా బాడీలో ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? సో ఆ రెండు డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. సో ఒకవేళ స్ట్రెస్ రిలేటెడ్ అయితే యూజువల్గా స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాం కదా, సో మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వీటితో తగ్గుతుంది పాల్పిటేషన్. బట్ ఒకవేళ ప్యాథలాజికల్, అంటే నిజంగానే ఏదైనా జబ్బు ఉండి ఉంటే మాత్రం ఎవాల్యుయేషన్ కంపల్సరీ. అండ్ చాలా మటుకు మనకి అబ్నార్మల్ రిథమ్ ఇష్యూస్, గుండె దడే కాదు, దాంతోపాటు ఆయాసం రావడం కానీ, పనిచేస్తుంటే నొప్పి రావడం, ఛాతి నొప్పి రావడం కానీ, కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఈజీగా అలసిపోవడం, సో ఇవి వేరే సిమ్టమ్స్ అనమాట, అసోసియేటెడ్ సిమ్టమ్స్. ఒకవేళ స్ట్రెస్కి సంబంధించినవి కాకపోతే, స్ట్రెస్కి సంబంధించినవి అయితే ఆ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అయిపోగానే, సే ఏదో స్టేజ్ మీద ఏదైనా ఉందనుకోండి, స్పీచ్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీకు ఉందనుకోండి, సో ఎనీథింగ్ అది ఇట్స్ ఫిజియలాజికల్. సో దానివల్ల మనకి హామ్ ఉండదు. అంతెందుకు ఎక్సెస్ కెఫీన్ ఇంటేక్ కూడా, కాఫీ ఇంటేక్ వల్ల కూడా హార్ట్ రేట్ పెరగచ్చు. సో అసోసియేటెడ్ సిమ్టమ్స్, వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే దెన్ మెడికల్ ఎవాల్యుయేషన్ కంపల్సరీ. ఓకే. అలాగే డాక్టర్ గారు, క్యాత్ ల్యాబ్ అంటే ఏంటి? అక్కడ ఏం చేస్తుంటారు మీరు? క్యాత్ ల్యాబ్ కార్డియాలజిస్ట్కి ఇట్స్ లైక్ అ సెకండ్ హోమ్, రెండో ఇల్లు లాగా. అంటే మేము చేసే కేసెస్, ప్రొసీజర్స్ అన్ని క్యాత్ ల్యాబ్లోనే. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆపరేషన్ థియేటర్ లాగా, కాకపోతే కార్డియాలజిస్ట్ చేసే పని కి నైఫ్ అవసరం ఉండదు. నైఫ్ అవసరం లేకుండా చేస్తాం యూజువల్గా.
చేతికి ఉన్న రక్తనాళాలు, కాళ్ళకు ఉన్న రక్తనాళాలు, లేకపోతే మెడలో రక్తనాళాలు వీటి నుంచి మనం ప్రొసీజర్స్ ఫినిష్ చేస్తాం అనమాట. అంటే ఛాతీ ఓపెన్ చేసి చేయకుండా. సో ఇవన్నీ మనం క్యాత్ ల్యాబ్‌లో చేస్తాం. సో బేసికల్లీ క్యాత్ ల్యాబ్‌లో యూ విల్ హావ్ ఎ టేబుల్ ఉంటుంది, మానిటర్స్ ఉంటాయి, సీరియల్ మానిటర్స్ ఉంటాయి, ఫుల్ క్యాత్ ల్యాబ్ నర్సింగ్ అండ్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకే. సో ఇట్స్ అన్ ఆర్మీ. ఒక డాక్టర్ వెళ్ళి లోపల ఏం చేయలేరు. నర్సెస్ కావాలి, స్క్రబ్ నర్స్ కావాలి, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కావాలి, పేషెంట్ టేబుల్ ఉంటుంది, ఒక సియామ్ ఉంటుంది. సో బేసిక్గా వీ వర్క్ అండర్ రేడియేషన్లో పనిచేస్తాం. సో లోపలికి వెళ్ళేటప్పుడు కూడా రేడియేషన్ గేర్ ఉంటుంది కంప్లీట్లీ. ఐ ప్రొటెక్షన్, హెడ్ ప్రొటెక్షన్, నెక్ కాలర్, థైరాయిడ్ ప్రొటెక్షన్ కానీ మొత్తం ఓవరాల్ బాడీ లెడ్ ఏప్రిన్ అంటాం. సో అవన్నీ వేసుకొని పని చేస్తాం అనమాట. సో అవన్నీ వేసుకొని ఆ తర్వాత కంప్లీట్గా స్క్రబ్ అయ్యి స్క్రబ్ ఫోర్ట్ ఉంటుంది, స్టెరైల్ గౌన్, స్టెరైల్ గ్లవ్స్ ఇవన్నీ వేసుకొని వి పంక్చర్ ది ఆర్టరీస్. చిన్న ఆర్టరీస్, రక్తనాళాలు ఉంటాయి కదా, కాళ్ళ నుంచి కానీ చేతి నుంచి కానీ పంక్చర్ చేసి అక్కడ నుంచి చిన్న ట్యూబ్స్, క్యాథెటర్స్ అంటాం, క్యాథెటర్స్ పంపించి హార్ట్ దాకా వెళ్ళి అక్కడ నుంచి ప్రొసీజర్స్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్యాత్ ల్యాబ్. మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, మేజర్ ప్రొసీజర్స్ యాక్చువల్లీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్, కానీ చెస్ట్ ఓపెన్ చేసి చేయకుండా కాళ్ళ నుంచి, చేతి నుంచి, బ్లడ్ వెజల్స్ నుంచి చేస్తాం. సో క్యాత్ ల్యాబ్లో నాట్ జస్ట్ స్టెంటింగ్ అనే కాదు, స్టెంటింగ్ ఒకటి, వాల్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ ఆర్ రిథమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పేస్ మేకర్స్ అవన్నీ కానీ. సో ఈ ప్రొసీజర్స్ అన్ని మనం క్యాత్ ల్యాబ్లో చేసేస్తాం. అండ్ బై బర్త్ వచ్చే చిన్న చిన్న హోల్స్ అవి ఉంటాయి కదా, ఆ క్లోజర్స్ కానీ మెనీ అదర్ ప్రొసీజర్స్ ఓపెన్ చేయకుండానే ఇది జరుగుతుంది ప్రాసెస్ చేసేస్తాం. ఓకే. అలాగే రెడ్ వైన్ తాగితే హార్ట్ స్ట్రోకులు రావని అంటుంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇట్స్ రాదర్ మిత్. అది ఓవర్ స్టేటెడ్ ఫ్యాక్ట్. అది అంటే కొన్ని స్టడీస్ ఏం చూపించాయంటే రెడ్ వైన్లో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వాటి వల్ల గుండె రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గి సో హార్ట్కి ప్రొటెక్షన్ కలుగుతుంది అనేది కొన్ని స్టడీస్ ఉన్నాయి. కాకపోతే దాంట్లో మిస్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, యూజువల్గా హెల్త్ కోసం రెడ్ వైన్ కన్స్యూమ్ చేసేవాళ్ళు కొంచెం డైట్ కాన్షియస్గా ఉంటారు. సో కైండ్ ఆఫ్ మెడిటరేనియన్ డైట్ అని, నార్డిక్ డైట్ అని కొన్ని డైట్ ఫార్మ్స్. సో ఆ డైట్స్లో ఏంటంటే దే ఫోకస్ మోర్ ఆన్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఈ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ప్రాబబ్లీ ఆ డైట్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. బట్ నాట్ ఓన్లీ రెడ్ వైన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి హార్ట్ బెనిఫిట్ అవ్వాలంటే మనకి చాలా ఫుడ్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. మనకి ఇప్పుడు తీసుకునే ఫ్రెష్ ఫ్రూట్స్లో కానీ, వెజిటబుల్స్లో కానీ మనకి దాంతో ఎంత బెనిఫిట్ ఉంటుందో దీంతో కూడా అంతే బెనిఫిట్ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే పీపుల్ అది మెజర్ చేసుకోలేరు. నో డాక్టర్ విల్ సజెస్ట్ టేక్ ఆల్కహాల్. హార్ట్ హెల్త్ కోసం మందు తాగు అని ఏ డాక్టర్ చెప్పరు. ఓకే. ఆ బ్యాలెన్స్ ఎక్కడో ఒకటి తప్పుతుంది. వాళ్ళ ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే మోడరేట్ ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ మేల్, మగవాళ్ళు అయితే 2 drinks, ఆడవాళ్ళు అయితే 1. సో దాంతో స్టిక్ అవ్వరు. అది ఎట్లయినా లిమిట్ ఎక్సీడ్ అవుతుంది. సో దానివల్ల ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఎక్కువ. మనం ఆ ఒక్క 1 గ్లాస్ ఆఫ్ వైన్ కంటే దీనికి అటు ట్రిప్ అయిందంటే వచ్చే హెల్త్ ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ అ మిత్. సో కన్జ్యూమింగ్ ఓకే, 1 గ్లాస్ ఆఫ్ వైన్ ఈజ్ ఓకే, బట్ దానివల్లే కార్డియాక్ బెనిఫిట్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. అలాగే డాక్టర్ గారు 50 ఏళ్ల పైబడిన వారు ఆస్పిరిన్ తీసుకోవచ్చు అంటారా? అంటే మీరు సిఫారసు చేస్తారా? యాజ్ అ రొటీన్ ఆస్పిరిన్ బేసిక్గా బ్లడ్ థిన్నర్. ఒకసారి కార్డియాక్ స్ట్రోక్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వాడాలి. ఓకే. ఇంతకుముందు ప్రాక్టీస్ ఎలా ఉండేదంటే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ 50 ఏళ్ళు పైన పడ్డ వాళ్ళు లేకపోతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి బై డిఫాల్ట్ అందరికీ బ్లడ్ థిన్నర్ ఇచ్చేసేవాళ్ళు. బ్లడ్ థిన్నర్ ఒకటి, కొలెస్ట్రాల్ మెడికేషన్ ఒకటి. సో దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. అంటే అటాక్ రాకముందే ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. కానీ ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఇండికేషన్ లేకుండా, అంటే ఆల్రెడీ ఒక హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లేకుండా జస్ట్ బ్లడ్ థిన్నర్ ఇచ్చే వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బ్లడ్ థిన్నర్. సో బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో వయసు పైన పడుతున్న కొద్దీ బ్లీడింగ్ రిస్క్ పెరుగుతుంది. సో అట్లా వచ్చే బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది దానివల్ల. అందుకనే ఇప్పుడు కరెంట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇకోస్ప్రిన్ ప్రైమరీ ప్రివెన్షన్కి ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎస్ ఇట్ ఈజ్ ఇండికేటెడ్, ఇట్ ఈస్ ది ఇండికేషన్. కానీ రాకముందే యాజ్ ప్రొటెక్షన్ కోసం దానికంటే ఎక్కువ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్
వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని అవి కంట్రోల్లో ఉన్నాయో లేదో చూసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువ రాదర్ దాన్ ఓన్లీ బ్లడ్ థిన్నర్ మీద ఉండేదానికంటే. బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ. సో ఇప్పుడైతే ప్రైమరీ ప్రివెన్షన్ కోసం ఇవ్వట్లేదు. అలాగే హార్ట్‌కి కొబ్బరి నూనె మంచిది అంటారు. నిజమే అంటారా? అగైన్ మిత్, ఓవర్ రేటెడ్ ఫ్యాక్ట్. నో. కొన్ని స్టడీస్ ఏంటి అంటే మళ్ళీ అగైన్ కోకోనట్ ఆయిల్ మంచిది అని అన్నారు. బట్ కోకోనట్ ఆయిల్ ఎక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి దానివల్లనే హార్ట్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, గట్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అవి చాలా స్టడీస్ చూపించాయి. ఎందుకంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కోకోనట్ ఆయిల్లో. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. సో మనకు తెలుసు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా జబ్బులకి మూల కారణం. దానివల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది, ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ డ్యామేజ్ ఇవన్నీ పెరుగుతాయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల. సో నో, కోకోనట్ ఆయిల్ దాంట్లో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే ఒక కాంపోనెంట్. సో ఇవన్నీ సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండి. ఓకే, అవి కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఎంతో కొంత బెనిఫిట్ ఉందని అది ఒక కాన్సెప్ట్ అంతే. అంతేగాని మంచిది కదా అని లీటర్ కొబ్బరి నూనె తాగుతా అంటే కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి ఫ్లేవరింగ్కి కానీ టేస్ట్కి కానీ వన్స్ ఇన్ వైల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ అదర్వైజ్ ఆలివ్ ఆయిల్ కానీ, అవకాడో ఆయిల్ కానీ, క్యానోలా ఆయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్ సేఫర్ ఆప్షన్స్. ఓకే. ఒకవేళ డాక్టర్ గారు హై బీపీ ఒకవేళ ఉంటే గనక అది మనకు తెలియకుండా కూడా ఉండొచ్చు అంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ సైలెంట్ కిల్లర్ అంటాం దాన్ని. సైలెంట్ కిల్లర్ అని దేనికి అంటాము అంటే చాలాసార్లు బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు మనకి తెలీదు. అండ్ చాలామంది పేషెంట్స్కి అది బయటపడేసరికి కాంప్లికేషన్తోనే అడ్మిట్ అవుతారు హాస్పిటల్లో. సే మేజర్ హార్ట్ అటాకో, లేకపోతే హార్ట్ ఫెయిల్యూరో, కిడ్నీ షట్ డౌన్ అయ్యి, లేకపోతే మేజర్ బ్రెయిన్ అటాక్ ఆర్ కిడ్నీ షట్ డౌన్ మాట్లాడుకున్నాము. సో ఇట్లాంటి ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం వీటిని. సో వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి ఏదో ఒక ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అంటే వాళ్ళల్లో ఎప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్ హై ఉండుంటుంది, బట్ చెక్ చేసుకొని ఉండుండరు. యాక్చువల్గా బీపీ బై నార్మ్స్ ఎనీథింగ్ అబవ్ 130 పైన వాల్యూ ఉంటుంది కదా, పైన వాల్యూ 130 మిల్లీమీటర్స్కి పైన ఉంటే అది బ్లడ్ ప్రెషర్ కిందనే కన్సిడర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రతి 10 మిల్లీమీటర్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్, ఒక 10 మిల్లీమీటర్స్ పెరుగుతున్న కొద్దీ మనకి రిస్క్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, విజన్ కంటి చూపు తగ్గడం, ఇవన్నీ రిస్క్ డబుల్ అవుతూ ఉంటాయి విత్ ఎవ్రీ 10 మిల్లీమీటర్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. అంత ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ చూసుకోవడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఇట్ కమ్స్ టు యాజ్ అ సర్ప్రైజ్. 180 ఓపీకి వస్తారు నడుచుకుంటూ, 180/100 లేకపోతే 180, 200/100 అంత బ్లడ్ ప్రెషర్తో కూడా వాళ్ళు అబ్సల్యూట్లీ అసిమ్టమాటిక్ ఉంటారు. అసలు వాళ్ళకి ఏ ఇష్యూ ఉండదు. అక్కడే మనం చాలాసార్లు దెబ్బతింటాం. ఏంటంటే కళ్ళు తిరగడము, హెడేక్ ఉంటేనే బీపీ అనుకుంటారు చాలామంది, చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటేనే బీపీ ఉంటుంది అనుకుంటారు, అప్పుడే చూసుకుంటారు. అంటే ఇక్కడ క్వశ్చన్, హై బీపీ అంటే ఏ లెవెల్ వరకు ఉండాలి, నార్మల్ బీపీ అంటే ఎంత వరకు, లో బీపీ అంటే ఎంత వరకు ఉండొచ్చు? హై బీపీ దట్స్ వాట్ ఇందాక అనుకున్నాం కదా, 130/80, 130 130 పైన వాల్యూ, కిందది 80. సో దీనికంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ as హై బ్లడ్ ప్రెషర్. 120 to 130 ప్రీ హైపర్ టెన్షన్ అంటాం, ప్రీ హైపర్ టెన్షన్. అండ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ లో బీపీ. లో బీపీ అంటాం కానీ దెర్ ఇస్ నథింగ్ లైక్ లో బీపీ. అంటే లోవర్ వాల్యూస్కి మనకి కట్ డౌన్ వాల్యూస్ ఉండవు. సో ఇప్పుడు నాకు ఉందనుకోండి, నా బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు చూసినా 90/60 ఉంటుంది. బట్ నేను ఆ బ్లడ్ ప్రెషర్తో కంఫర్టబుల్ ఉన్నా నేను, ఎందుకంటే నా హైట్కి కానీ ఆర్ బాడీ వెయిట్కి, ఏజ్కి, జెండర్కి తగ్గట్టు బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేట్ అవుతుంది, బాడీ తీరుని బట్టి ఉంటుంది. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల మన కళ్ళు తిరిగి పడిపోవడము, ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉంటే తప్పితే లో బీపీని ట్రీట్ చేయక్కర్లేదు. లో బీపీని ట్రీట్ చేయక్కర్ అంటే మనం ఆ వాల్యూస్ చూసుకుంటూ నా బీపీ తక్కువ ఉంది, బీపీ తక్కువ ఉంది అవసరం లేదు. ఆ బ్లడ్ ప్రెషర్కి వాళ్ళ అన్ని ఆర్గన్స్ బాగానే పనిచేస్తున్నాయంటే మనం ఆ బ్లడ్ ప్రెషర్ని మెడల్ చేయక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు అడ్రస్ ఇట్. కాకపోతే లో బీపీ కాకుండా అన్లైక్ లో బీపీ, హై బీపీని మాత్రం అడ్రస్ చేయాలండి. ఇనిషియల్గా ప్రీ హైపర్ టెన్షన్, ఎర్లీ హైపర్ టెన్షన్ స్టేజెస్ ఉంటాయి కదా, సే 120, 140 వరకు, అట్లీస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డాష్ డైట్, లో సాల్ట్ డైట్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ ఉన్న డైట్, ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే.